అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని షెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఆహుడా చైర్మన్ శ్రీ టి.సి. వరుణ్ గారు ముఖ్య అతిథిగా హాజరుకాగా, జనసేన నాయకుడు బాల్యం రాజేష్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవా లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామీణాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం, మహిళల సాధికారత కోసం జనసేన పార్టీ నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చెయ్యాలని, ప్రతి కార్యకర్త ప్రజలకు అండగా నిలవాలని వారు సూచించారు. నాయకుల ప్రసంగాలకు కార్యకర్తలు హర్షధ్వానాలతో మద్దతు తెలుపగా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, వివిధ మండలాల ప్రతినిధులు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సామాజిక, స్థానిక వార్తల కోసం ఏకేఎన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం షెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణకు మన అహూడా చైర్మన్, జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్ గారు రావడం చాలా శుభ పరిమాణం. అలాగే అభినందనలు కూడా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే జిల్లా నాయకులకు కూడా, ముఖ్యంగా ఈ గ్రామంలో ముందుండి చేసిన సుమన్, తర్వాత వెంకటేష్, ఇంకా ఒక 4-5 మెంబర్స్ అంతా ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు బలంగా ఉంటేనే నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ పార్టీ అలాగే మీకు సపోర్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా మనం టి.సి. వరుణ్ అన్నగారి గురించి తెలుసుకోవాలంటే, ఒక 10 years బ్యాక్ ఒక కార్యకర్తగా మొదలయ్యి ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారితో మీరంతా చూసింటారు. ఎప్పుడు మనం మాట్లాడతారో మన టి.సి. వరుణ్ అన్న ఎక్కడున్నారని, ఎంత క్లియర్ గా, ఎంత చక్కగా మాట్లాడారు. అదంతా తలుచుకుంటుంటే, ఆ రోజు వింటుంటే అదే లూజ్ బంప్స్ వస్తున్నాయి. అలా అదే విధంగా మన పంచాయతీ స్థాయిలో 74 పంచాయతీ స్థాయిల్లో కూడా జనసేన జెండా ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. ముందుగా చిన్నంపల్లి గ్రామం ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఎంతో ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికి, జన సైనికులకి, వీర మహిళలకి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ముఖ్యంగా మన కళ్యాణదుర్గం పిఓసి అయినటువంటి బాల్యం రాజేష్ గారికి, ఈ కార్యక్రమం చేసి దిగ్విజయంగా ముందు తీసుకెళ్లిన సుమన్ వెంకటేష్ గారి, వాళ్ళ టీం అందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం చూస్తున్నాం
రాష్ట్రంలో మన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. గతంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఒక మంచి నిర్ణయం తీసుకొని బీజేపీ, తెలుగుదేశం అందరితో కూడా ఒక సమన్వయం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు అందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గౌరవిస్తే అందులో భాగంగా గవర్నమెంట్ ఫామ్ అయింది. అనంతపురం 14 నియోజకవర్గాలు ఇక్కడ జెండా రెపరెపలాడింది. అదేవిధంగా ఎంతో మంది త్యాగం ఉంది. ముఖ్యంగా మన జనసేన పార్టీ గురించి మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉందంటే మీ త్యాగం ఎంతో కొంత ఉంది. చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా ఆ రోజు కూడా మనకి కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి మాటిస్తున్నాం. ఎక్కడెక్కడైతే మీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బలం ఉందో, ఎక్కడెక్కడైతే రాబోయే స్థానిక ఎలక్షన్ లో మనం అందరం పోటీ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి సీటు తీసుకున్న బాధ్యత జిల్లా నాయకత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి కూడా మనం అందరం ముందుకెళ్ళడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అయితేనేం కానీ, అడవి శాఖ అయితేనేం కానీ ఈరోజు భారతదేశంలోనే 2వ స్థానంలో పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంటే దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఇంత ముందు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందని చెప్పేసి ఆయన బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్తున్నారు. ఎన్నో పథకాలతో తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఎన్నో మందికి జాబులు, ఉద్యోగాలు, ప్రమోషన్లు అయితేనే కానీ ఎన్నడూ లేనిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కూడా ఉన్నాను. అదేవిధంగా దాదాపు పంచాయతీరాజ్ శాఖతో మాకు ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే పంచాయతీ పరిధులన్నీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వస్తాయి. దాదాపు 927 పంచాయత్ సెక్రటరీలతో మేమందరం పనిచేస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తారు, ఇటువంటి మినిస్టర్ గారిని, ఇటువంటి నాయకుడిని మా జన్మలో మేము చూడలేదు సార్, అంత బ్రహ్మాండంగా మా శాఖను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్తుంటే ఎంతో ఆనందం పడుతుంది. అదేవిధంగా అది ఇచ్చిన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు మా అందరికి ఇచ్చిన స్ఫూర్తితో అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క చాట, ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ, పార్కుల అభివృద్ధి అయితేనే కానీ, రోడ్స్ అయితేనే కానీ, డ్రైనేజెస్ అయితేనే కానీ, అదేవిధంగా మహిళలకి, ముఖ్యంగా వీర మహిళలకి పింక్ టాయిలెట్స్ అనేది ఏర్పాటు అతి త్వరలోనే అనంతపురం నుంచి ప్రతి ఒక్క ఓల్బీలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. అదేవిధంగా పార్కులు అయితేనే కానీ, అదేవిధంగా అనేక పీపీపీ మోడల్లో అనేక పెట్టుబడిదారులను పిలిపించి కూడా అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ ముందు తీసుకెళ్లేలాగా ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఒక మంచి పేరు జనసేన పార్టీకి ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. కళ్యాణదుర్గం నుంచి కూడా ఎమ్మెల్యే గారితో కూడా మేమందరం సమన్వయం చేస్తాం రాబోయే స్థానిక ఎలక్షన్లతో. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే కానీ, ఏమైనా మీకు రోడ్లు అయితే కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తేండి. ప్రతి ఒక్కరు తెస్తుంటారు ఇక్కడ రాజేష్ గారు వీళ్ళందరూ, కానీ ఏమైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకురండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ బాగా సహకరిస్తారు. సో ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమున్నా కూడా మా దగ్గర రండి, మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఇటువంటి జెండా కార్యక్రమాలు. ఎందుకంటే కళ్యాణదుర్గంలో మాకు ప్రత్యేక అనుబంధం, అనంతపురం చాలా దగ్గర కూడా. కానీ ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకంటే లాస్ట్ టైం కూడా లాస్ట్ జెండా కార్యక్రమం కూడా కళ్యాణదుర్గం చేసాం, ఇప్పుడు ఇక్కడే చేస్తున్నాం. ఆ ప్రేమకు, పవన్ కళ్యాణ్ గారి పైన మీ అందరికీ ఉన్న ప్రేమకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో దాదాపు 10-15 రోజుల్లో నూతన కమిటీలు మీరు చూశారు. మన అంత పెద్ద యాక్టివిటీ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తోడుంటాను, మీ అందరితో పాటు నేను మీకు కనెక్ట్ అవుతానని చెప్పేసి ఒక మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రాం అనంతపురంలో చేశారు మన పార్టీ ఆఫీస్ తరఫు నుంచి. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఒక కొత్త నూతన కమిటీస్ వస్తాయి. దాని తర్వాత స్థానిక ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి మనం అందరం గట్టిగా కృషి చేద్దామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జనసేన, జై హింద్.